హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా అన్నయ్య కొడుకు ఫంక్షన్కి అయితే వెళ్ళాను కదా. ఇంకా వెళ్ళి రాగానే చాలా పని అయితే ఉందండి. బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. అవన్నీ అయితే ఉతుక్కున్నాను. నా వాయిస్ అనేది కొంచెం జలుబు చేసి బాగా నొప్పిగా ఉంది గొంతంతా. అందుకనే మంచిగా అయితే వస్తలేదు. ఇంకా ఏదో నాకు వచ్చినట్టుగా అయితే మాట్లాడుతున్నాను. ఇంకా ఇల్లంతా మొత్తం నీట్గా అయితే కడుక్కున్నాను. ఈ బట్టలు అయితే మడత పెట్టేది ఉందండి. నాకైతే ఏ పనైనా చేస్తాను కానీ బట్టలు మడత పెట్టాలంటే చాలా కష్టమవుతుంటుంది. నాకనే కాదు, చాలామంది ఆడవాళ్ళకి ఎంతైనా పని చేస్తారు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు మాత్రం చాలామందికి ఓపిక అయితే ఉండదు. అందరూ నాలాగే చేస్తూ ఉంటారు. ఉతకగానే మడత పెట్టకుండా చైర్లను మంచం మీద వేస్తారు. నిమ్మలంగా ఒకే రోజైతే తీరిగ్గా మడత పెడతారు. నాలాంటి వాళ్ళు నేనే అనుకున్నా కానీ మా ఫ్రెండు, మా అక్క అందరు అలాగే చేస్తూ ఉంటారు. ఎమ్మటే మడత అయితే పెట్టరు. కానీ మా అమ్మ మాత్రం అలా కాదు, బట్టలు ఉతికిన రోజే మడత పెట్టేస్తుంటుంది. ఇంకా నేనేమో రూమ్స్ అయితే ఉన్నాయి కదా, ఎవరు చూస్తున్నారులే అనేసి మంచిగా ఒక రూమ్లో అయితే మంచం వేసి అందులో అయితే వేస్తుంటాను. ఇంకా పని తీరినప్పుడు నైట్ టైమో లేకపోతే మార్నింగో ఆ పని అయితే పెట్టుకుంటాను. ఇంకా చాలా జ్వరం అయితే ఉంది, అందుకనే ఫేస్ అంతా మొత్తం పిక్కపోయినట్టుగా అయితే అయింది. ఇంకా గిన్నెలు కూడా అసలు చాలా అయినాయి. నేను ఏ పని చేయకున్నా కానీ అసలు తినకుండా మార్నింగ్ నుంచి అసలు అన్నమే తినలేదు. అయినా కానీ గిన్నెలు మాత్రం బాగానే అయ్యాయి. మా ఇంట్లో ఏమున్నా లేకున్నా తోమడానికి గిన్నెలు, ఉతకడానికి బట్టలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఈ పని చేయాలంటే చాలా కష్టం. ఇంకా మా ఆయన అయితే నన్ను ఊక తిడుతూ ఉంటాడు, ఎందుకు ఇన్ని గిన్నెలు అయితే నీకు అనేసి. చూడండి బట్టలు ఎలా ఉన్నాయో. ఇవన్నీ మడత పెట్టాలంటే నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంకా సెల్ఫ్లో మడత పెట్టినవి కూడా అలాగే గజిబిజిగా ఉన్నాయి. ఇంకా అవి కూడా అయితే అన్నీ తీసి మడత పెట్టాలి. చూడాలి ఇక నాకు ఓపిక ఉంటుందో ఉండదో. తీయనైతే తీస్తున్నా కానీ మడత పెట్టలేస్తున్నా లేవలేను. మా పాపని కూడా కొంచెం హెల్ప్ చేయమన్నా, ఆమె అన్నం తిని చేస్తాం మమ్మీ అన్నది. ఇంకా ఏం చేస్తుందో ఏమో ఆమె కూడా. ఈ బెడ్ అయితే తీసి ముందు రూమ్లో వేస్తాను. ఇక నా వల్ల కావట్లేదు. కింద జ్వరం వచ్చింది కదా, చిన్నోడిని కూడా కింద ముందు రూమ్లోనే మేము ఎక్కువ ఉంటాము. ఇంకా కింద వేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే ఎలా ఉందో అలాగనే సర్దుకుందాం అనేసి అయితే అనుకున్నాను. నాకు ఎప్పుడు ఒక పిచ్చి అయితే ఉంటుంది, ఇక్కడ అక్కడ ఇక్కడ సర్దుతూ ఉంటాను. కానీ మళ్ళీ ఒక 2 days కాగానే ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడనే పెడుతూ ఉంటాను. ఆ మాత్రం దానికి ఎందుకు తీస్తానో నాకే అర్థం కాదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ అలానే అనిపిస్తూ ఉంటుంది. నాలా ఇంకెవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఈ చీరలన్నీ నేను కట్టుకోనివి అనమాట. అంటే ఒకప్పటివి 9 సంవత్సరాల క్రితం చీరలు అవి. వాటికి బ్లౌజెస్ కూడా సరిగా లేవు. కాకపోతే ఇక అలా సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈ బెడ్ అయితే తీసేయాలి. ఈ బెడ్ కూడా నేను మా ఫస్ట్ బాబు కడుపులో ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో రెంట్కుంటుండే. ఇంకా పడుకోవడానికి మంచాలు ఏం లేకుండే అప్పుడు. ఇంకొక ఇనుప మంచం ఉంది కానీ దానికి నవారు అల్లొద్దు అనేసి మేము అప్పటికప్పుడుకి మా ఆయన అయితే ఈ బెడ్ అయితే కొన్నాడు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, దీనికి ఇంకొక 1000 రూపాయలు వేస్తే ఇంకా మంచి పెద్ద బెడ్డే వచ్చేది అప్పుడున్న రేట్కి. కాకపోతే ఇంక అప్పుడు ఆ రూమ్ చిన్నగా ఉంది, ఆ రూమ్లో పట్టాలనేసి నేను ఒక్కదాన్ని పడుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా ఈ బెడ్ అయితే కొనుక్కున్నాను. ఇంక ఇక్కడ మా చిన్నోడు చూడండి, ఏ పని చేసినా ఆయన చేయకూడదు ఇంత ఉండాలి. అందులో ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు వచ్చి పని. వద్దురా దెబ్బ తగులుద్దన్నాగానే వినడు వాడు. ఈ లైట్ ఫోకస్కి అయితే అంతా వీడియో అసలు మంచిగా అయితే వస్తలేదు. మా ఇంట్లో కొంచెం లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లైటింగ్స్, అందుకనే అంతా అట్లా అయితే అవుతుంది. ఇంకా ముందు రూమ్లో అయితే ఈ బెడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇదే నా రూమ్ అండి. మొత్తం టీవీ, మిషన్ అన్నీ పొద్దున్న లేస్తే మళ్ళీ నైట్ పడుకునేదాకా ఇందులోనే ఉండి, పడుకునేటప్పుడు మాత్రం బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. అప్పుడప్పుడు నిద్ర వస్తే నేను ఒక్కదానైనా సరే ఈ రూమ్లోనే పడుకుంటాను. ఇంకా నా కోసం నా పెద్ద కొడుకు అయితే నా దంటకైతే వచ్చి పడుకుంటాడు. ఈ బట్టలన్నీ అయితే ఇందులో వేసాను కానీ నాకు వాటిని చూస్తేనే ఒక పక్కన వణుకు కూడా వస్తుంది. అవన్నీ ఎప్పుడు మడత పెట్టాలో ఏమో అని.
ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఇల్లంతా ఊడ్చుకోవాలి. నాకైతే ఒక డ్రీమ్ ఉంది, మంచి ఒక స్లాబ్ ఇల్లు ఉండాలి, కానీ ఇన్ని రూమ్స్ ఉండొద్దు. ఒకే రూమ్లో ఒక సైడ్ మొత్తం వంట రూమ్ లాగా సెల్ఫ్స్, మొత్తం బట్టలు పెట్టుకోవడానికి, గిన్నెలు పెట్టుకోవడానికి మంచిగా వన్ సైడ్ అన్ని సెల్ఫ్స్ ఉండాలి. ఇంకా రూమ్ అంతా పెద్దగా ఉండేసి టీవీ అయినా బెడ్ అయినా ఏదైనా అన్నీ అందులోనే ఉండాలి. ఇక ఎన్ని రూమ్స్ ఉండకుండా ఒక్క రూమే ఉంటే మంచిగా నీట్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఇటు అటు ఏది ఉండదు, ఉన్న దాంట్లోనే ఉంటాం కాబట్టి మంచిగా సర్దుకోవచ్చు, సామాన్ అయినా నీట్గా ఉంటుంది. ఇంకా ఇన్ని రూమ్లు ఉండేసరికి తర్వాత చేద్దాంలే అన్నట్టుగా పక్కకు పెడుతూ ఉంటాము. ఇంకా పిల్లలు కూడా మనం ఈ రూమ్లో ఉంటే వాళ్ళు ఆ రూమ్లో పోయి తింటే పని చేసి అంతా ఆగమాగం చేస్తుంటారు. సెల్ఫ్లు తీయగానే చూడండి ఎంత మంచిగా ఖాళీగా ఉందో. ఈ సెల్ఫ్లకి వైట్ కలర్ పెయింట్ లైన్స్ మంచిగా అవుపిస్తున్నాయి కదా. ఈ పెయింట్ అయితే మా ఆయన వేసాడు. అప్పుడు అట్లా వైట్ పెట్టు బాగుంటుందని చెప్పాను, ఇంకా పెట్టాడనమాట. అందుకని చాలా లుక్ అనిపిస్తున్నాయి. ఇది ఓల్డ్ మోడల్ ఇల్లే కాబట్టి సెల్ఫ్లు అయితే గోడలోకి పెట్టేశారు. ఇంకా ఈ రూమ్ అయితే ఊకాక నాకైతే రోజు ఒక వీడియో తీయాలనే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం పని తీరక అలా తీయలేకపోతుంటాను. ఈ మధ్యలో అయితే స్టిచ్చింగ్ చేయడానికి చాలానే వచ్చాయి, ఇంకా అవి అర్జెంట్ ఉండడం వల్ల నేను ఈ వీడియో అయితే తీయలేదు. అట్లా 2 days వీడియో పెట్టకపోవడం వల్ల నాకైతే వాచ్ అవర్స్ తగ్గాయి. నేనైతే ఇప్పటికి ఒక 2-3 ఛానళ్ళు పెట్టి తీసేసాను అన్నమాట. అంటే ఒకటేమో మా ఆయన పోగొట్టింది, ఇంకోటేమో మా పాప రీల్స్ తీస్తుంటే మా చెల్లె వాళ్ళందరూ ఈమె ఇప్పటి నుంచి ఎట్లా రీల్స్ తీస్తున్నది అని కామెంట్ చేశారు. నాకు ఇక నచ్చలేదు మా పాపను అలా అనడం వాళ్ళు, అందుకనే ఆ ఛానల్ కూడా తీసేసాను. ఇంకా ఇదైతే నేను వాళ్ళకెవరికి చెప్పకుండా ఓన్గా తీయాలనేసి తీస్తున్నాను. ఇది సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించాలన్నదే నా కోరిక, కానీ అది ఎప్పుడు తీరుతుందో అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా చాలా పని ఉందని చెప్పాను కదా, అందుకని ఒక్క రూమే ఉండాలి. ఈ రూమ్లన్నీ ఊకేసరికి అప్పటికే నా స్టామినా అంతా అయిపోయింది. చెమటలు అయితే ఆరిపోతున్నాయి నాకు. ఈ జ్వరం వల్ల కొంత అసలు చాలా నీరసంగా ఉంది. అసలు ఏమైందో ఏమో సడన్గా చిన్నోనికి వచ్చింది, వానికి తగ్గగానే ఎమ్మటే నాకు వచ్చేసింది. నాకైతే అసలు అంత త్వరగా జ్వరం అయితే రానే రాదు. ఎప్పుడో 1 yearకి ఒకసారి కూడా అసలు రాదు, కానీ ఈసారి వచ్చింది కదా మంచిగా అసలు జలుబు అయ్యి కనీసం మాట్లాడడానికి నోట్లోంచి మాట కూడా వస్తలేదు, అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ తినగానే చేసే మొదటి పని టీవీలో బొమ్మలు పెట్టుకోవడం. ఇంకా వానికి టీవీ అంటే అంత పిచ్చి. చదువు కూడా మంచిగా చదువుతాడు, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా ఉండాలి. ఇంకా నేను గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తాను కదా, కొంచెం అక్కడ ఇంగ్లీష్ అదంతా పర్ఫెక్ట్ ఉండదు, అందుకనే వాడు కొంచెం డల్లు, కానీ మంచిగా చెప్పింది అయితే అర్థం చేసుకుంటాడు. ఇంకా ఇదే నా మిషన్ షీలా. నాకైతే అసలు ఈ మిషన్ కుడుతుంటే పొద్దున కూర్చొని సాయంత్రం దాకా లేవకుంటుండేసరికి కాళ్ళు అయితే బాగా వాస్తున్నాయి. ఇంకా ఈరోజు అయితే మిషన్ ఎక్కకున్నా కానీ ఖాళీగా కూర్చుంటే ఈరోజు కూడా వాశాయి. అసలు ఏదన్నా ఒక పని అటు ఇటు తిరుగుకుంటూ చేసే పని అయితేనే ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా నేను గిన్నెలు బయట వేసాను కదా, మా పాప అయితే తోముతుంది. ఇంకా ఆమెకు కూడా పని అయితే నేర్పాలనేసి నేను తోమమని అయితే చెప్పాను. ఆమె తోముద్దు కానీ కడిగేటప్పుడు కొంచెం తెల్లగా కడగదు, అట్లనే వాటరు ఇట్లా కడిగేస్తుంది, తర్వాతకి గిన్నెలన్నీ పేరుకుపోతాయి. అందుకనే ఇక నేనే కడుగుతున్నాను. ఇంకా ఈరోజైతే మా పాపకి చాలా బుద్ధి అయితే ఎక్కువగా వచ్చేసింది. ఆ ఉండి బట్టలు కూడా నేనే ఉతుకుతా మమ్మీ అనేసి ఉతికింది. అంటే చిన్న వాళ్ళే టీషర్ట్లు షార్ట్స్ ఉంటే ఉతికింది. ఇంకా నేను ఈ బట్టలన్నీ ఆమె ఉతికితే నేను మిగిలిన బట్టలన్నీ మడత పెడదామనేసి అనుకున్నా, కానీ అవి చూడగానే నాకు అసలు ఇంకింత జ్వరం వచ్చినట్టు అయ్యి నేను అసలు సైలెంట్గా పడుకున్నాను. మాకైతే మోటర్ ఉంటుంది మంచిగా, ఇక అవి పట్టుకొని చేస్తుంటాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు అయితే మార్కెట్ ఉంది మా ఊర్లో, కూరగాయలకైతే వెళ్ళాలి. ఇంకా మా ఆయన వచ్చేసరికి రెడీ అయితే ఉన్నాను. ఇంకా మా పాప ఉండి నేను ప్లాజోలు తీసుకున్నాను, అవి కొంచెం లూజ్ ఉన్నాయి, పొడవు ఎక్కువ ఉన్నాయి, అవి సెట్ చేయి మమ్మీ అని అంటే
ఇంకా నేనైతే వాటిని కుడుతున్నాను. ఈమె ఎప్పుడు ఇంతే నాతోటి, నాకు చేత కావట్లేదన్నా కానీ బాగా సతాయిస్తూ ఉంటుంది. ఆమె చెప్పిన పని ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా పని అయితే చేసి పెడుతుంది. లేకుంటే ఇక నేనంటే నాకంటే ఎక్కువ చేత కాదనేసి కూర్చుంటుంది. ఇంక ఇప్పుడైతే మాకు ప్లాజో అయితే రెడీ చేసి ఇవ్వాలంట. ఇంకా ఆమె సతాయించడంలో కరెక్టే ఉంది. జస్ట్ ఒక నిమిషం పట్టే పనికి నేను కూడా అస్సలే పట్టించుకోను. మా పాప చెప్పినప్పుడు చేత కావట్లేదు అనేసి వదిలేస్తుంటాను. మా ఆయన కానీ మా పాప కానీ నాకు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ లేనప్పుడు, చేత కానప్పుడే ఖచ్చితంగా మిషన్ ఎక్కేలాగా చేస్తుంటారు. మా ఆయన కూడా ఏదన్నా ఊరు వెళ్తే చాలు ఖచ్చితంగా ఈ డ్రెస్ లూజ్ ఉంది కుట్టే, ఈ ప్యాంటు లూజ్ ఉంది కుట్టే అనేసి సతాయిస్తూ ఉంటాడు. ఇంకా నాకైతే అస్సలు కుట్టబుద్ధి కాదు. ఇంకా నేనైతే అంగడికి వెళ్ళి చాలా కూరగాయలు అయితే తెచ్చాను ఈసారి. ఇంకా మా ఇంటి పక్కన ఆమె కూడా డబ్బులు అయితే ఇచ్చింది. అట్లా ఆమె కోసం కూడా తేవాల్సి వచ్చింది. నా చెయ్యి అయితే ఏమో నొప్పి లేచింది అవన్నీ మోసేసరికి. వెళ్ళింది బండి మీద అయినా కానీ కొనేటప్పుడు సంచి పట్టుకొని తిరగాలి కదా అంగడి. ఈసారి అయితే నేను ఆకుకూరలు ఎక్కువగా తెచ్చుకున్నాను. నాకు ఎందుకో ఈ వారం బాగా ఆకుకూరలే తినాలనిపించింది. అందుకే గోంగూర, తోటకూర, పాలకూర ఇవైతే తెచ్చాను. ఇంకా పాలకూర అయితే అసలు నైట్ వండాను, చాలా టేస్ట్గా ఉంది. చిన్నది అంటే లేత కూర అనమాట, అందుకనే టేస్టీగా వచ్చింది. ఇంకా మా ఆయన అయితే గిన్నె పళ్ళు అని అంటారు మా సైడ్ అయితే, అవైతే తీసుకున్నాడు. నేనైతే కొనేటప్పుడు వద్దు అది అన్నా కానీ అసలు తింటుంటే అయితే చాలా బాగుంది. అసలు అదొక్కటే ఇచ్చారు నాకు తినడానికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా పొట్టికైతే మిక్చర్ తీసుకొచ్చాము. ఇంకా వాడైతే మంచిగా గిన్నెలో పోసుకొని చూడండి పైన కూర్చొని ఎలా తింటున్నాడో. ఏదైనా తినడానికి తెస్తే ఫస్ట్ వాడే లాక్కుంటాడు, ఇంకెవరికి ఇయ్యడు. అలా వాడైతే మంచిగా తింటున్నాడు. గిన్నె పళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. నేను అసలు ఇంకా కొననైతే అనిపించింది నాకు. ఇంకా మా పాప అయితే ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ పెట్టమని నేను ప్యాకింగ్ చేసి ఇచ్చాను. ఆమె అయితే ఫ్రిడ్జ్లో పెడుతుంది. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్న టైమింగ్స్లో నేను అసలు గోల్డ్ తీసుకుంటే ఒక అరతులం బంగారం అయితే ఇప్పుడు నా దగ్గర ఉంటుండు. ఈ ఫ్రిడ్జ్కి 30,000 పెట్టి కొనుక్కున్నాక ఇట్లా కూరగాయలు పెట్టుకోవడం తప్ప ఇది దేనికి పనికిరాదు. అదే గోల్డ్ తీసుకున్నా ఇప్పుడు చాలా అవసరం ఉన్నందుకు అదైతే మంచిగా హెల్ప్ అవ్వ మనకి. ఏదైనా కొనేటప్పుడు ఫస్ట్ మనకి ఏది అవసరమో అదే కొనుక్కోవాలని నాకు అర్థమైంది. ఈ ఫ్రిడ్జ్ లేకుండా కానీ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా అలానే ఉంటే అయిపోతుండే అనిపించింది నాకు. ఈ ఫ్రిడ్జ్ వల్ల రూమ్లో ప్లేస్ ఇంకా అవంతా ఇరుకిరుకు. ఇంకా నేనైతే వంట అయితే చేశాను. అసలు ఈ వంట చేసేటప్పుడైతే నాకు ఇట్లా ముక్కులోంచి వాటర్ అయితే గారినట్టుగా మస్తు జలుబు అయితే అయ్యింది. అసలుకే చేత కాలేదు. కానీ మా ఆయనకైతే వంట చేయడం రాదు. ఇంట్లో పని ఏదైనా చేస్తాడు, గిన్నెలు తోముతాడు, బట్టలు ఉతుకుతాడు. కానీ ఈ వంటకాడికి అయితే అస్సలు ఇవ్వడు. నాకు ఎంత చేత కాకుండా నేనే చేయక తప్పదు ఇక ఈ వంట. అందుకనే ఇక నేనే చేసుకున్నాను. ఇంకా మా ఊర్లో అయితే ఒక ఆయన ఉంటాడు, మాకు బావ అవుతాడు. ఆయన అయితే చాలా మంచివాడు. ఒకరోజు మా ఆయన పెరుగు ప్యాకెట్ కొనుక్కొని తింటుంటే పెరుగు ప్యాకెట్లతోటి తినకురా మంచిది కాదు అనేసి అన్నాడు. నేను పాలు దొరకట్లే అని చెప్పగానే తెల్లారే ఎమ్మటే 1 లీటర్ పాలు అయితే తెచ్చి ఇచ్చాడు. ఇంకా డైలీ ఇట్లా తెచ్చిస్తాము, ఈరోజు నుంచి తీసుకోరా మీరు, పిల్లలకు కూడా తాపండి అని చెప్పేసి అయితే అన్నాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మన ఇంటికే తెచ్చి పెడతా అన్నాడు. ఈయన ఇప్పుడే కాదు ప్రతి విషయంలో మాకైతే చాలా సపోర్ట్గా ఉంటాడు. మేము ఇల్లు కట్టుకోవడానికి కానీ, మా చిన్నోనికి హెల్త్ బాగాలేనప్పుడు కానీ అలా ప్రతి దానికి ఆయన అయితే మాకు మంచిగా హెల్ప్ అయితే చేస్తుంటాడు. ఇంకా మా విషయంలో అయితే ఆయన అయితే మంచిగా కేరింగ్గా ఉంటాడు. ఏదైనా చెప్పేది ఉన్నా ఏదైనా ప్రతిదానికి ఇంకా ఆయన మాకు కరెక్ట్గా అయితే ఆలోచించి చెప్తుంటాడు, ఇలా చేయండి, ఇలా ఉండండి మీరు అనేసి. ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆయన మంచిగా హెల్ప్ చేయడం వల్ల. మా మీద కొంచెం ఆయన ప్రేమగా ఉంటాడు అందరితోటి, మా ఫ్యామిలీతోటి. అట్లా నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఈరోజైతే గోంగూర అయితే వండుతున్నాను. ఇంకా మా ఆయన నుండి మంచిగా పాలు అయితే ఉన్నాయి కదా, కొంచెం పెరుగు చేయి, కొంచెం పాలే తాగురి అనేసి అన్నాడు. ఇంకా పాలు కూడా చాలా చిక్కగా అయితే ఉన్నాయి.
ఇంకా నేను అలాగే ఒట్టి చేపలు కూడా కొనుక్కున్నాను గోంగూరలోకి. ఇవైతే రొయ్యలు. ఇంకా ఇది ఒక్కరోజు మంచిగా కడుపు నిండా రొయ్యలతో తిని ఇక నెక్స్ట్ డే నుంచి అసలు చికెన్ మటన్ ఇట్లా ఫిష్ ఏది కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలని అయితే ఫిక్స్ అయ్యాను నేను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడే స్టార్టింగ్ తీస్తున్నాను, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా పాలైతే తోడేయడానికి కొన్ని అయితే తీసాను. నాకు ఒకటే డౌట్, ఈ పాలు చల్లారినాక పెరుగు వేయాలా లేకుంటే వేడిగా ఉన్నప్పుడు వేయాలో నాకైతే తెలీదు. మా అమ్మని అడిగైతే తెలుసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.